హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఊరి చెరువు. తూము నిండిందండి. చూడండి మొత్తం ఎలా అవుతున్నాయో నీళ్ళు. వర్షాకాలం అయిపోసరికి లాస్ట్ మూమెంట్లో పుట్టింది. ఎటు చూసిన నీళ్ళే అండి. మొత్తం మన చేర్లు, మనం కరెక్ట్ కొట్టిన చేర్లు అన్నీ పోయినాయి. నీళ్ళు నిండి చూపిస్తాను ఈ వీడియోలో చివరిలో. ఒక పక్కన సంతోషం ఉంది, ఒక పక్కన బాధగా ఉంది అండి. అంటే బాగా వర్షాలు పడ్డాయి. ముందున్న యాసంగికి మనము మంచిగా పంటలు వేయచ్చు. వరి పంట గిట, శనగ, వేరే ఏదైనా ఇతర పంటలన్నీ వేయచ్చు. ఇప్పుడు వేసిన పంటలన్నీ కొట్టుకపోయినాయి గండ్లు పడి. ఇంత భారీ వర్షం ఎప్పుడు ఇంతగానం రాలేదండి. అవతలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా కాళ్ళు కూడా నిండిపోయింది. అసలు బండ్లు గిట్ట ఇటు సైడ్ రావట్లేదు మన చేను పొలంకి వెళ్ళే దారిలో. అందుకని కట్టపైన పెట్టాము, బండ్లన్నీ పెట్టి నడుచుకుంటూ వెళ్దామని వెళ్తున్నాము. ఈ 2 రోజులు అతి భారీ వర్షాలు పడ్డాయండి. కానీ 2వ రోజులో మన చెరువు నిండిపోయింది. ఇంతలా ఈ 2 రోజుల్లో ఎప్పుడు నిండలేదండి. గత 10 సంవత్సరాల నుంచి ఇంత తొందరగా ఎప్పుడు మనకు నిండలేదు చెరువు. అంటే కాలం కాలేదని కొంతమంది రైతులు వరి వేయలేదు. అటు మన్నగితంగా 2 ఎకరాలు ఉంది. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, మళ్ళీ ట్రాక్టర్కి మనం బిల్స్ ఎక్కియాలి. అంటే అలుగు నుండి ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయండి. ఇంకో చెరువుకు, వేరే ఊరు చెరువుకి వెళ్ళిపోతున్నాయి. ఎంత మొత్తాన్ని వెళుతుందో చూడండి. ఒక మనిషితో వెళ్ళినా మనం కొట్టుకుపోతాం, అమాంతాన్ని వెళ్ళిపోతారు. చాలా పెద్దగా ఉందండి ఓగిది. మన పొలంకి వెళ్ళే దారి అండి ఇది. మన బండ్లు రావడం లేదు కదా, అందుకని అక్కడనే పెట్టేశాము. నడుచుకుంటూ వెళ్తున్నాము. రాత్రి ఊడ్చిన వర్షాలకి రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయాయి. ఇది మనం నాటేసింది. మొత్తం నీళ్ళు వచ్చి మన నారంతా మొత్తం మునిగిపోయిందండి. చేసిన పని అంతా వృధా అయిపోయింది. అంటే ఓగి ఎక్కువయ్యి నీళ్ళు పైకి వెళ్ళి ఎక్కువ వర్షం పడినందుకు మొత్తం చెరువులోకి వెళ్ళిపోయింది. ఇదిగో అక్కడ వేసిన 2-3 ఎకరాలు మనది సార్ లాస్ అయినట్టే. ఎటు చూసినా నీళ్ళతో మునిగిపోయిందండి మన వరి. కొంచెం బాధగా ఉంది.
చేసిన కష్టమంతా వృధా అయిపోయినట్టు అనిపించింది ఫస్ట్ చూసినప్పుడు. ఇదంతా ఈ వరి అంతా మనదే. పంట మనం వేసినప్పటి నుంచి మళ్ళీ పంట మన చేతికి వచ్చినంత గ్యారంటీ లేదండి. ఎన్నో కష్టాలు పడి మనం పంట మన చేతికి వస్తుంది. అది అదంతా చేసి మొత్తం నిండిపోయిందని అసలు పోవడానికి విధంగా వెళ్ళలేని పరిస్థితి. అదంతా నీళ్ళు ఎంత ఉందని మొత్తం నాటేయండి అదంతా. మన ఒక చెరువు కుంటలాగా అయిపోయింది మొత్తం వరద. ఇది ఓగండి, ఇది ఒక ఖమ్మంత లోతు ఉంటుందండి. అయినా విధంగా అంత పైకి వెళ్ళిపోతున్నా అంటే చూడండి, రాత్రి పడ్డ వర్షం ఎలా పడ్డదో. మొత్తం ఇటు పక్కన వరి చేనులన్నీ మొత్తానికి మునిగిపోయినాయి. ఇది 2 రోజులు అయిందండి ముందు వేసిన నాటది. ఓలకి ఎక్కువైపోయి మన వరి చేనులకి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో మొత్తం నారంతా మునిగిపోయిందండి. ఇది చేను కాదు, ఇది చెరువు అనాలనా వరి చేను అనాలనా ఏం అర్థం కావట్లేదు. ఇది గండి పగిలిపోయిందండి. ఇది చెరువు మొత్తము గండి వలిగిపోయి మొత్తానికి నీళ్ళు చెల్లెలకి వెళ్ళిపోయినాయి. చూడండి, చేసిన కష్టం అంతా వృధా అయిపోయిన కళ్ళ ముందు వెళ్తుంటే కొంచెం బాధగా ఉంది. ఇన్ని నీళ్ళు నేను ఎప్పుడు చూడలేదండి. ఇంత భారీ వర్షం ఫస్ట్ టైం ఇన్ని నీళ్ళు చూస్తున్నాను నేను. ఇంత పెద్ద వరద అనుకోలేదు. మొత్తం చివరి దాకా మొత్తం వరి పొలాలు మొత్తం నీళ్ళతో నిండిపోయిందండి. ఇప్పుడు పంట అయిన కాడికి తీసుకోవాలి, లేదంటే ఇప్పుడు ఏం చేయడానికి రాదు. కట్ట వలిగిపోయింది. జేసీబీ తోటి వేద్దామన్న విధంగా ఈ 1 వారం రోజుల వరకు అస్సలు ఏం చేయడానికి అస్సలు రాదండి. మేము ఇట్లా ఈ 2 రోజుల వరదలు ఇలా మీ పొలాల సైడ్ ఇట్లా పడితే కామెంట్ చేయండి. వేరుశనగకాయలకు ఇప్పుడు మళ్ళీ వరికి మనకు నీళ్ళకి ఏమి ఇబ్బంది లేదండి. మళ్ళీ ఒక 2 ఏళ్ళ వరకు మంచిగా కాలం అవుతుంది. ఈ ఎండాకాలం మొత్తం కాలం మంచిగా అవుతుందండి. ఒకప్పుడు వేసిన పంట తక్కువ వేస్తున్నారు కదా రైతులు, ఈసారి మొత్తం ఉన్న కాడికి వేస్తారండి. మంచి కాలం అయింది, అదొకటి మనకు బెనిఫిట్ అయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చెప్పలేనన్ని నీళ్ళు ఇవి.
మొత్తం అస్సలు పోవడానికి ఈటంగా రావట్లేదు. బాట పోతే మరి దారి పోతే అన్ని నీళ్ళు వస్తున్నాయి. ఇక ఊర్ల పోటీ ఇంకెన్ని ఉన్నాయో ఆలోచన. ఇది మన పొలము. ఇదిగో చూడండి నీళ్ళతో మొత్తం మునిగిపోయింది. పంట అవుతుందో కాదో తెలియదు.